అమ్మో! ఇదేం బ్యాటింగ్ రా నాయనా! అయిపోయింది. మ్యాచ్ అయిపోయింది. 10 ఓవర్లకే మ్యాచ్ అయితే ఓడగొట్టిర్రు గైస్ మనోళ్ళు. 155 రన్లు 10 ఓవర్లకే చేసేసిర్రు. 300 కూడా తక్కువ పడేటట్టున్నాయి మనోళ్ళకైతే, మనోళ్ళ బ్యాటింగ్‌కి. అదేం బ్యాటింగ్ రా బాబు! అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఆన్ ఫైర్ గైస్. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఇలా క్యామియో అయితే అబ్బబ్బబ్బబ్బా! వేరే లెవెల్ బ్యాటింగ్ అసలు. మనోళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. జస్ప్రీత్ బుమ్రా కానీ, ఇవాళ రవి బిష్ణో ఏం బౌలింగ్ గైస్ అది. అబ్బా! కరెక్ట్ వరల్డ్ కప్ టైంలో పీక్ అవుతున్నారు అందరూ మంచిగా. సో మనోళ్ళని ఓడగొట్టాలంటే 300 కూడా తక్కువ పడేటట్టున్నాయి గైస్. సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు ఫామ్. నేను చెప్పాను పోయిన వీడియోలోనే, ఆ 30 రన్స్ చాలా క్రూషియల్ రన్స్ అనేది. అండ్ సెకండ్ T20Iలో మంచి బ్యాటింగ్ అండ్ థర్డ్ T20Iలో బ్యాక్ టు ఫామ్. సో సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360 ఇస్ బ్యాక్ గైస్. అండ్ అభిషేక్ శర్మ ఫామ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క కన్సర్న్ అయితే సంజు శాంసన్ గైస్. పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్ అయితే అయిపోయాడు. ఇవాళ అయితే డక్ అవుట్, ఆ కాన్ఫిడెన్స్ అనేది మొత్తం డిప్ అయి ఉంటుంది. సో నాకు ఇప్పుడు మీరు ఏమంటారు, సంజు శాంసన్కి ఒక న్యాయం, శుభ్మన్ గిల్కి ఒక న్యాయం అంటారా? ఎందుకంటే శుభ్మన్ గిల్ కూడా T20లో ఇలానే ఫెయిల్ అయితే అతను అయితే డైరెక్ట్ వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచే తీసేసాం. కాకపోతే ఇప్పుడు సంజు శాంసన్ అయితే ఒకే ఒక్క సంజు శాంసన్ ఫేవర్ ఉన్న ముచ్చట ఏంటిదంటే, అతనైతే ఇప్పుడు ఓకే ఒప్పుకుంటా ఈ సిరీస్ ఫ్లాప్ అయిండు, కాకపోతే దీని ముందు సిరీస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వస్తున్నాడు. ఒక ప్లేయర్ని బ్యాక్ చేయాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే శుభ్మన్ గిల్కి మీరు నిజంగా చెప్పండి, సంజు శాంసన్ కంటే చాలా 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 ఆపర్చునిటీస్ అయితే ఇచ్చారు. కాకపోతే శుభ్మన్ గిల్ అయితే ఏ ఒక్క మ్యాచ్లో కూడా పర్ఫామ్ అయితే చేయలేదు T20Isలో. సంజు శాంసన్ ఒప్పుకుండా ఇప్పుడైతే 3 మ్యాచెస్లో ఫ్లాప్ అయ్యాడు. ఇషాన్ కిషన్ అయితే టాప్ ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. నెక్స్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ కూడా వస్తాడు. సో పక్కా తిలక్ వర్మ అయితే ప్లేయింగ్ 11లో ఆడాలి. కాకపోతే బయటికి ఎవరు వెళ్ళాలి అనేది చాలా పెద్ద హెడ్ఏక్గా ఉండబోతుంది సూర్యకుమార్ యాదవ్ అండ్ గౌతమ్ గంభీర్కి. నా ఒపీనియన్ తెలుసుకుంటే తిలక్ వర్మని ఇప్పుడే సర్జరీ నుంచి వచ్చాడు కదా, కొంచెం రెస్ట్ తీసుకోమని, కొంచెం రికవరీ టైం ఇచ్చి వీళ్ళ ఈ కాంబినేషనే కంటిన్యూ అయితే మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే సంజు శాంసన్ ఫామ్లో ఉండడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే వరల్డ్ కప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే సంజు శాంసన్ అయితే ఒక క్రూషియల్ రోల్ ప్లే అయితే ఉంటుంది అదండి. సంజు శాంసన్కి ఈ సిరీస్ మొత్తం చూడాలి కదా. ఈ సిరీస్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఈ 2 మ్యాచ్లో కూడా ఆడకపోతే తీసేయాలి. ఎందుకంటే ఇంకా టీం ప్రకారం చూసుకుంటే టీమ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. టీం కంటే ఎక్కువ ఏం కాదు. అండ్ ఇషాన్ కిషన్ అయితే ఓపెనింగ్కి వెళ్ళిపోతాడు అండ్ తిలక్ వర్మ అయితే నెంబర్ 3కి వస్తాడు. ఇది నా ఒపీనియన్. ఈ సిరీస్ అయితే పూర్తిగా సంజు శాంసన్కి ఇచ్చేయాలి. ఓకే నువ్వు ఫ్లాప్ అవుతావా, ఫ్లాప్ అయ్యి కొడతావా కొట్టు, నీ ఇష్టం, నీ చేతిలో ఉంది నీ ఫ్యూచర్ అని ఇచ్చేయాలి సంజు శాంసన్కి. ఇదైతే నా ఒపీనియన్ గైస్. అండ్ సిరీస్ అయితే సీల్డ్ 3-0. నా ప్రిడిక్షన్ 5-0 అయితే మనం మ్యాచ్ గెలవబోతున్నాం అనేది నా ప్రిడిక్షన్. సో మీ ప్రిడిక్షన్ ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంతవరకు బాయ్. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. బాయ్.